హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గురువారం శ్రీ సాయిబాబా పూజ ఇలా సింపుల్గా అలంకరణ చేశానండి. బాబాని పెట్టుకొని బాబాకి విరజాజులు మాల వేసి చక్కగా బాబా ఫోటో పెట్టుకొని ఈ గురువారం సాయిబాబా పూజ సింపుల్గా చేసుకున్నాను. ఉదయం చేయలేకపోయానండి. సాయంత్రం సంధ్యాదీపం కింద పెట్టుకొని బాబాని ఇలా అలంకరణ చేశాను. సింపుల్గా ఈ విధంగా బాబాకి దీపారాధన అనేది చేసుకుని సింపుల్గా ఈ విధంగా చేసుకున్నానండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని మనసారా ఆ బాబాని వేడుకొని సింపుల్గా ఈ విధంగా పూజ అనేది చేసుకొని పూజ గదిని అంతటిని కూడా సింపుల్గా అలంకరణ చేసుకొని బాబా ఫోటో పెట్టి ధూపదీప నైవేద్యాలతో బాబాని ఇంటిలోకి ఆహ్వానించాను. అలంకరణ చేసి పువ్వులతోనూ నైవేద్యంతోనూ సింపుల్గా పెట్టుకొని బాబాని ఈ విధంగా అలంకరణ చేశానన్నమాట. ప్రతి గురువారం కూడా సాయిబాబా పూజ చేసుకుంటే ఇంట్లో చాలా మంచిదండి. పొద్దున వీలు పడిన వాళ్ళు సాయంత్రం సంధ్యాదీపం కింద బాబాని ఈ విధంగా అలంకరణ చేసి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. బాబాకి ధూపము, సాంబ్రాణి ధూపం అంటే కూడా చాలా ప్రీతి. బాబాకి ధూపం వేసుకొని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని చెప్పుకొని మనస్ఫూర్తిగా బాబాని ఈ విధంగా అలంకరణ చేసి సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, లేకపోతే ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి అని బాబాకి ధూపం చూపించి మనస్ఫూర్తిగా బాబాకి పూజ అనేది చేసుకుంటే సకల సంపదలు ఐశ్వర్యాలు అనేవి ప్రాప్తిస్తాయన్నమాట. సింపుల్గా ధూపం వేసి బాబాని మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకుంటారో ఆ ఇంట సాయిబాబా అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఈ గురువారం సాయిబాబా పూజ సింపుల్గా చేసుకున్నాను. విరజాజులు గులాబీల మధ్య బాబాని అలంకరణ చేసి రుద్రాక్ష దండ వేసి బాబాకి ఏకహారతి దీపారాధన అనేది చేసుకొని సింపుల్గా చేసుకున్నాను అనమాట. నైవేద్యం ఏవైనా సరే బాబాకి పెట్టుకోవచ్చండి. మంచినీళ్ళు కూడా బాబాకి పెట్టుకుంటే చాలా మంచిదనమాట. ఈ గురువారం రోజు నేనైతే సింపుల్గా చేసుకున్నాను. కోరిన కోరికలు తీర్చే సాయిబాబా 5 దీపాలతో పూజ, నిత్య పూజ, ఇవన్నీ కూడా గురువారం రోజు ఎవరికి వీలును బట్టి వాళ్ళు పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. సింపుల్ పూజా విధానం బాబాకి ఈ విధంగా చేసుకున్నాను అనమాట. చేసుకోలేనేమో అనుకున్నానండి, పొద్దున కొంచెం హెల్త్ బాగోలేక ఇప్పుడు చేసుకున్నాను అనమాట. సింపుల్గా సంధ్యాదీపం పెట్టుకొని ఈ విధంగా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబాకి పప్పుండలు, బ్రెడ్, ఏదైనా నైవేద్యం మన దగ్గర ఉన్నటువంటి ఏ నైవేద్యాన్నైనా బ్రెడ్ పెట్టినా చాలండి. నోరు లేని జీవాలకి ఆహారాన్ని అందిస్తే కూడా బాబా ఇష్టపడతాడు. కుక్కలైనా ఆవులైనా ఏవైనా సరే నోరు లేని జీవాలకు మనం ఆహారాన్ని అందిస్తే బాబా చాలా సంతోషిస్తాడనమాట. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని మనస్ఫూర్తిగా ఈ గురువారం రోజు పూజ అనేది చేసుకున్నానండి. బాబాకి గురువారం 5 రోజులు 5 దీపాలతో పూజ చేయండి, అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి. ప్రతి గురువారం కూడా బాబాకి ఇలా దీపారాధన చేసుకుని సింపుల్గా పూజ చేస్తే కూడా చాలా మంచిది. చూసారండి బాబా ఎంత అందంగా ఉన్నారు. గురువారం రోజు సింపుల్గా ఈ విధంగా బాబాకి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకుని సింపుల్గా కూడా ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఏకహారతి ఇచ్చి బాబాకి మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది గురువారం సాయిబాబా పూజ. సాయిబాబా అష్టోత్తరాలు, అంతేకాదండి సాయి చాలీసా, సాయిబాబా మంగళహారతి పాటలు ఇవన్నీ కూడా ఇస్తే కూడా బాబాకి చాలా మంచిదండి. ఈరోజైతే నేను మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను. కొంచెం ఉదయం హెల్త్ బాగోలేక ఇప్పుడు బాబాకి పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ జయ జయ సాయి. బాబాకి హారతి ఇచ్చి నేను కూడా కళ్ళకద్దుకున్నాను అనమాట.
చూశారు కదండి, సింపుల్ పూజ, గురువారం సాయిబాబా పూజ, నా నిత్య పూజ ఈ విధంగా సింపుల్గా చేసుకుంటాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను. ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని ఆ సాయిబాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.